సద్భక్తులారా లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసిన్. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్పరుండ నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్యమాయైన రూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ప్రభు పుట్టుకను గూర్చి తూర్పు దేశపు జ్ఞానులు కనుగొన్నారంట. వాళ్ళ పేరే జ్ఞానులంట. వారు ఎవ్వరికీ లేదు జ్ఞానులు అన్న పేరు. కానీ తూర్పు దేశం, తూర్పు పక్కన ఉన్న దేశమును, ఆ దేశం వారిని జ్ఞానులు అంటారు. ఆ జ్ఞానులు ఖగోళ శాస్త్రజ్ఞులు అంట. అంటే ఖగోళ ఆకాశంలో మార్పులు కనుగొనే వాళ్ళంట జ్ఞానులు అంటే. వాళ్ళు ఆకాశంలో చూసినప్పుడు ఒక మార్పు కలుగుతూ వచ్చింది. ఒక చుక్క పుట్టిందంట, ఒక నక్షత్రం. అది అన్ని నక్షత్రాల కంటే డిఫరెంట్గా ఉందంట. ఎందుకు ఇది పుట్టింది అని వాళ్ళు లెక్కలు వేస్తారంట. అంటే యూదులు, తూర్పు దేశపు జ్ఞానులు లెక్కలు వేస్తారంట. ఆ లెక్కలు వేసినప్పుడు వాళ్ళకి ఏమి తెలియబడతా వచ్చిందంటే, యూదులకు రాజు ఒకడు పుడుతూ ఉన్నాడు, రాజు పుట్టబోతా ఉన్నాడు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, సరే ఈ నక్షత్రము కదులుతా ఉందంట, అయితే ఈ నక్షత్రం ఎక్కడికి వెళ్తుందో చూడాలి అంటే అది కదులుతా ఉందంట. రోజు రోజుకి కదులుతా ఉంటే వీళ్ళు కూడా బయలుదేరినారంట. సరే మనం ఇది కనుక్కోలేదు. జ్ఞానులు ఎట్లాంటి వాళ్ళంటే ఒక విషయం తెలిస్తే దాన్ని శోధించి, పరిశీలించి, పరీక్షించి తెలుసుకుంటారంట. దాన్ని తెలుసుకునేంత వరకు వాళ్ళు విడిచిపెట్టరు. ఆ జ్ఞానులు ఏమన్నారు, సరే ఈ నక్షత్రం కదులుతా ఉంది, మనం కూడా దీని వెంట వెళ్ళాలి అని వెళ్ళారు. వెళ్తే యూదుల రాజు అనే చెప్పబడతా వచ్చింది కదా. రాజు అంటే మరి రాజుల కుటుంబంలోనే పుడతారు కదా, ఒక కోటలోనే పుడతారు కదా అని అనుకున్నారు. ఆ నక్షత్రం నేరుగా వెళ్ళి హేరోదు రాజు రాజ్యంలో ఆగింది, ఆ కోట దగ్గర ఆగింది. రాజు ఇంకా అక్కడే ఉంటాడని కోటలోకి వెళ్ళారు. వెళ్తే అక్కడ అడుగుతా ఉన్నారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, వాళ్ళకే తెలియదంట. అందరు కలవరపడ్డంట. హేరోదు కలవరపడ్డాడంట, నేనే రాజునైతే నాకంటే రాజా ఎవరున్నారు, ఎక్కడ పుట్టినారు అంటే అది మీరు కూడా తెలిస్తే నాకు చెప్పండి అని చెప్తా వచ్చినారు. మళ్ళా వాళ్ళు ఆ కోట నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ నక్షత్రం మళ్ళా కనిపించిందంట. అది ముందుకు వెళ్తా 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 ఒక చోట ఆగిందంట. వారు ఆ రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది. వారికి ముందుగా మళ్ళీ మీరు తప్పిపోతారని వాళ్ళకు ముందుగా నడుస్తా వచ్చిందండి. ఎక్కడైతే యేసు ప్రభు పుట్టి ఆ పశువుల తొట్టెలో పరుండ పెట్టిండే చూసినారో ఆ నక్షత్రం అక్కడికి వెళ్ళి ఆగిందంట. అప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి సాగిలపడ్డారంట. చూసి అత్యానంద భరితలేనంట, అంటే చెప్పలేనంత సంతోషం అంట,
చెప్పలేనంత సంతోషము. ఆ స్టార్ వచ్చి నిలబడతానే అక్కడంతా వెలుగు, వాళ్ళు ఉన్న చోటంతా వెలుగు వచ్చిందంట. అప్పుడు తూర్పు దేశ జ్ఞానులు అత్యానంద భరితలై సాగిలపడి ఆయన ఆరాధిస్తారు. ఎట్లా ఆరాధిస్తున్నారంటే వాళ్ళు కొన్ని తీసుకొచ్చినారు ముందే. మాకు ఆ రాజు కనపడితే ఆ రాజుకు కొన్ని ఇవ్వాలి అని. ఒకరేమో బంగారం తెచ్చారు, ఒకరేమో సాంబ్రాణి తెచ్చారు, ఒకరేమో బోళం తీసుకొచ్చినారు సమర్పించడానికి. అయితే నువ్వు నేను మరి రక్షకుడు పుట్టినాడు, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటా ఉన్నాం. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని కూడా తెలుసు. మనం ఎట్లా ఆరాధిస్తాను? కొత్త బట్టలు వేసుకొని అదే ఆరాధన, మంచి వంటలు చేసుకొని అదే ఆరాధన కాదు. దేవుణ్ణి మనం హృదయంలో చేర్చుకొని దేవుని హృదయంలో ఆహ్వానించి మనం ఆయన్ని ఆరాధిస్తే సాగిలపడి అది దేవునికి సంతోషం అన్నమాట.